హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ జిమ్కే కాకుండా క్రికెట్కి అయితే వెళ్ళిపోయినాం. అండ్ ఇక్కడ నార్మల్ కాన్వర్జేషన్. అరే నార్మల్ ఏదో లీగ్ లా స్టేడియం మీద కొడితే 8 రన్లు ఇచ్చారు. పాకిస్తాన్ అనుకుంటా. నార్మల్గా మా వాళ్ళు పాకిస్తాన్ని ఫుల్లీ రోస్ట్ చేసి పడేసిర్రు. అండ్ దాని తర్వాత ఇంటికి వచ్చి ట్రేడింగ్ చూసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్లో నేను ట్రేడ్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ ఫుల్లీ సెల్లింగ్ సైడ్ ఉంది. నేను ఇక్కడ 5 మినిట్స్ క్యాండిల్లో ఇక్కడ స్ట్రాంగ్ విక్ రేట్ అయితే చేసింది ఇక్కడ 5 మినిట్స్ క్యాండిల్. కానీ నేను అక్కడ టోజీ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకొని కింద నేను స్టాప్ లాస్ పెట్టొచ్చు, కానీ నేను అక్కడ ఆప్షన్ సెల్లింగ్ చేయకూడదని చేయట్లేదు. అంటే మనకి ఆప్షన్ సెల్లింగ్లో హ్యూజ్ అమౌంట్ అయితే అవసరం అవుతుంది ఆప్షన్ బయ్యింగ్ కన్నా, అవ్వద్దు అని చెప్పేసి మెయిన్ రీజన్ అంతే. అండ్ ఇక్కడ నాకు 15 మినిట్స్ క్యాండిల్లో కూడా స్ట్రాంగ్ విక్ రేట్ చేసింది, సో ఎంట్రీ కన్ఫామ్. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ గోల్డ్లో చూసుకున్నట్లయితే గోల్డ్లో కూడా ట్రేడ్ తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ నాకు ఇవ్వకుండా కంటిన్యూస్గా అప్ సైడ్ అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ బాక్స్ బిట్వీన్లో అప్ సైడ్ క్లోజ్ చేస్తే బయ్యింగ్ సైడ్, డౌన్ సైడ్ క్లోజ్ చేస్తే డౌన్కి సెల్ సైడ్ తీసుకుందాం అయితే అనుకున్నా, కానీ ఇక్కడ ఎట్ సైడ్ కూడా బ్రేక్ చేయకుండా కంటిన్యూస్గా వెళ్ళిపోయింది. అది నాకు ఎంట్రీ ఛాన్సే ఇవ్వలేదు. సో అంత స్ట్రాంగ్ బయ్యింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా బయ్యింగ్ సైడ్ తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి హోల్డ్ చేసిన తర్వాత నాకు బయ్యింగ్ కన్ఫర్మేషన్ అయితే ఎక్కడ కనిపించలేదు. సో ట్రేడింగ్ క్లోజ్ చేసి గేమ్ అయితే స్టార్ట్ చేసిన. ఈరోజు పిచ్ కాన్ చేసి కొట్టి పడేసిన స్క్వాడ్. థ్యాంక్ యూ డన్ ఫర్ ది డే. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.